హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బేబీ ఫామ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. జస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 45 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇవాన్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఎన్జిఓ సంస్థ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ లో అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫౌండేషన్ కి ఒక ప్రముఖ నటి ఆ ఎన్జిఓకి అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఎన్జిఓలో ఏం చేస్తున్నారు, ప్రెగ్నెన్సీకి ఎలా హెల్ప్ చేస్తున్నారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే బేబీ ఫామ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. సిరీస్ చూస్తున్నంతసేపు నాకు ఒకటే తిరుగుతుంది మైండ్ లో. కాన్సెప్ట్ వైజ్ కానీ, ఆ తీసుకున్న ప్రొసీడింగ్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, ప్రతిదీ కూడా మీరు కనుక సమంత మూవీ అయినా యశోద చూసుంటే 2022లో రిలీజ్ అయింది ఐ థింక్ సో. ఆ మూవీ చూసుంటే సేమ్ అదే కాన్సెప్ట్, అయ్యే ప్రొసీడింగ్స్, అవే ట్విస్ట్లు ఉంటాయి భయ్య. మాక్సిమం దగ్గర అలాగే ఉంటుంది. మరీ సేమ్ డిట్టో అని చెప్పట్లేదు, కానీ నేను మాక్సిమం కంపేర్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏంట్రా డిఫరెన్స్ దానికి దీనికంటే, యశోద అన్నది కొంచెం మోర్ కమర్షియల్ ఎలిమెంట్స్, యాక్షన్, ఎమోషనల్ ట్విస్ట్లు, ఇలాంటి స్టైలిష్ విజువల్స్, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట యశోదలో. బట్ ఈ బేబీ ఫామ్ లో ఏంటంటే స్లో బర్న్ సోషల్ థ్రిల్లర్, రియలిస్టిక్ టోను అండ్ ఎమోషనల్ ట్రామా మీద, జర్నలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ మీద ఫోకస్ చేస్తారు. బట్ కాన్సెప్ట్, ఆ కోర్ థీమ్ మాత్రం సేమ్ ఉంటుంది. నాకు అందుకే అంతకు వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఆ మూవీనే మళ్ళీ కొంచెం అటు ఇటు చేంజెస్ చేసి కొంచెం లిమిటెడ్ సిరీస్ లో తీసారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇది చూద్దాము అనుకుంటే కనుక పాజిటివ్స్ ఏమున్నాయంటే, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. రీటా డామినిక్ క్యారెక్టర్ లో చేసిన ఆవిడది ఎమోషనల్లీ పవర్ఫుల్లీ కన్విన్సింగ్ గా ఉంటుంది. అండ్ బోల్డ్ సబ్జెక్ట్ భయ్య, వెరీ రియలిస్టిక్ అండ్ డిస్టర్బింగ్ టాపిక్ అయితే ఉంటుంది. ఆ బేబీస్ మీద చాలా హానెస్టీగా అండ్ ఇంటెన్సిటీగా చూపిస్తారు మీకు. అది కొంచెం బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అండ్ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఉమెన్స్ సేఫ్టీ గురించి, ఇన్ఫెర్టిలిటీ స్ట్రగుల్స్ గురించి, అండ్ కరెక్ట్ సిస్టమ్స్ గురించి, వీటి గురించి అయితే ఒక సోషల్ మెసేజ్ అయితే ఇస్తారు. ఆ మెసేజ్ చూడడం ఇంట్రెస్ట్ అని కూడా చూడొచ్చు. విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా అయితే సిరీస్ పేరు పెట్టడం లేదు, సూపర్ గా ఉంది. ఇంతే భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. 5 ఎపిసోడ్స్ ఉంది, బట్ ఫస్ట్ సెటప్ కి అయితే చాలా టైం తీసుకుంటారు. 44 minutes దాకా తీసుకుంటారు. అదంతా కూడా మీరు ఓపిక చూడాలి. కొంచెం స్లో ఉంటుంది. తర్వాత నుంచి కొంచెం క్రిస్పీ రన్ టైం ఉంటుంది, కానీ కొంచెం స్లో అండ్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ ప్రెడిక్టబిలిటీ భయ్య, ట్విస్ట్లు అన్ని కూడా ఈజీ టు గెస్ అని చెప్తా. ఎస్పెషల్లీ మీరు కనుక క్రైమ్ డ్రామాస్ తో ఫెమిలియర్ గా ఉంటే కనుక ట్విస్ట్లు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. ఎమోషనల్లీ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. క్యారెక్టర్స్ కూడా చాలా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి. అంతగా యూజ్ చేసుకోలేదు, అంతగా వర్కౌట్ అవ్వదు కూడా. అందుకే నాకు అంతగా నచ్చలేదు సిరీస్ అన్నది. ఏదో ఏం లేవు టైం పాస్ కి. బట్ ఆ యశోద చూడలేదు, మన తెలుగులో ఉంది కాబట్టి. కొంతమందికి తెలుగు సినిమాలు నచ్చు, అదేంటో నాకు తెలియదు. మీరు ఈ సిరీస్ చూద్దాం అనుకుంటే చూసుకోండి, మీ ఇష్టం, మీ ఓపిక. మరి నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అని చెప్తా. అండ్ ఫ్యామిలీతో చూడడానికి అయితే నాట్ రికమెండెడ్ అని చెప్తా. ఇండివిజువల్ గానే చూడండి. చూద్దాం అనుకుంటే తెలుగు డబ్బింగ్ అయితే లేదు. మీకు కనుక వినేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.